చాలా విషాదకరమైన దినం అండి. అబ్దుల్లాపూర్ మెట్టు అంటే రామోజీ ఫిలిం సిటీకి ఒక పర్యాయ పదము. ఆలీటి ఆటవరల అనాథ ఆశ్రమ ఘోషాలు వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఈటీవీకి ఉన్న ప్రాచుర్యంతో పాటు ఆశ్రమ కార్యకలాపాలతో కూడా విశ్వ జగత్తును తెలుగు బిడ్డల్ని ఆకర్షింది. అంటే అబ్దుల్లాపూర్ మెట్టు మండల పరిసర ప్రాంతం సిటీ శివార్ ప్రాంతంలో స్వచ్ఛంద సేవా సంస్థలు మానవత మూర్తి భవించి సేవ తత్పరత కార్యక్రమంలో అంతర్భాగంగా ఈ అబ్దుల్లాపూర్ మెట్టు మండలం నగర శివార్ ప్రాంతం కనుక చాలా ఆశ్రమాలు ఇక్కడ ఉంటా ఉండేది. మాతో పాటు బాబ్జీ గారు గుడ్ షెపర్డ్ ఇంకా మంచి గొర్రె పిల్ల అన్నట్లు వీళ్ళలో బాబ్జీ గారు నిర్వహిస్తూ ఉండేది. పాపం ఆయన గారు ఖమ్మం జిల్లా ఎల్లందు మా జిల్లే సింగరేణి కాలేజ్ ఉత్తోడం ఆయన అక్కడ హై స్కూల్ పెట్టి అక్కడ ఏ కారణం చేతో అక్కడ వేరేట వాళ్ళు ఇబ్బందులు పెట్టడం వల్ల మోసం చేయడం వల్ల అబ్దుల్లాపూర్ మెట్టు వచ్చిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులు లేని బిడ్డలకి సెమీ ఆర్ఫన్ బిడ్డలకి ప్రభుత్వం నుండి సహకారాలు అందలేకున్నా ఆర్డినేటెడ్ కాకున్నా ఆయన జర్నలిస్ట్ ఉండే వార్తాపత్రిక జర్నలిస్ట్ ఉండి సీనియర్ జర్నలిస్ట్ ఉండి ఆయనకున్న ప్రతిభ పాఠవంతో ఆయన పత్రికా రంగంలో రాణిస్తున్న తీరుతెన్నులు ఆయనకు ఆయా సందర్భంలో కలిసిన సంబంధాలు ఏవైతున్నాయో ఆ సంబంధాలు మొత్తం సేవ తత్పరత సామాజిక స్పృహతో కలిగే దాతృత్వం కలిగిన సంబంధాలుగా మలిచి అనాథ బిడ్డలకు అభాగ్యులకి సేవలు అందించిన గొప్ప ధన్యజీవి. వాళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే క్రిస్మస్ వేడుకలు మేము చూసేది వాళ్ళ ఘనాధికారంగా జరిగేది. అసలు ఎట్లెట్లా సాధ్యమవుతుంది ఇంత ఖర్చుతో అనుకునేది. వాళ్ళిద్దరు బిడ్డలు కూడా ఆయన వారసత్వాన్ని పుణిపుచ్చుకొని ఈరోజు ఆశ్రమం చూస్తే చాలా సంతోషం ఉంది. మంచి అపరత్యహత దశలో 130 మంది చిన్నారి బిడ్డలకి తల్లిదండ్రులు లేని బిడ్డలు సెమీ ఆర్ఫన్ బిడ్డలకి ఒక ఆశ్రమంగా నిలబడుతూ వాళ్ళకు ఒక ఆధారంగా నిలబెట్టి పోయిన రీతిలో ఈరోజు ఉన్నాడు. బాబ్జీ గారు అనారోగ్యంతో నిన్న ఆయన చెందడం భౌతికంగా మనకు దూరమైన తర్వాత ప్రత్యేకించి మా ఇద్దరి మధ్యలో ఆయన జర్నలిస్ట్ నేను సీనియర్ జర్నలిస్ట్ అనే రీతిలో ఇక్కడ ఉన్నతనంగా ఉండేది. నేను కూడా కృష్ణ పత్రికలో ప్రజాశక్తి పత్రికలో మానకోట పత్రికలో జర్నలిజం చేస్తూ వివిధ రాష్ట్రాల్లో కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కూడా కన్నడలో మరాఠీలో కూడా జర్నలిజం మళ్ళీ ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్ పత్రికలలో కూడా చేసిన ఈ అనుభవాలతోటి సోషల్ మాధ్యమం మీడియా కొత్తగా వచ్చిన తర్వాత ఆలీటాటమర్ లా టీవీ తెలుగు ఇంగ్లీష్ ఛానల్ పెట్టిన తర్వాత భారతదేశంలోనే ఏ పత్రికా వ్యాసాలు కానీ సంపాదకీయాలను కానీ వాటిని విశ్లేషించిన ఘటన దాఖలు లేవు. మార్క్సిస్ట్ పొలిటికల్ ఎనాలిస్ట్ గా నేనే ప్రప్రథమంగా ఎనాలిసిస్ చేయడము వివిధ అంశాల మీద దళితుల మీద బహుజనుల మీద క్రైస్తవుల మీద మతోన్మాదం విజృంభించి ప్రత్యేకించి నరేంద్ర మోడీ అధికారంకి వచ్చిన తర్వాత దేశం ఏ రీతిలో ఇబ్బంది పడుతుంది. ప్రతి అర్ధ గంటకు ఒక రైతు ఆత్మహత్యలు, దళిత బిడ్డ మరణాలు, నెలకు 1000 పైచలకు వీటికి సంబంధించి ఉద్దేశపూర్వకంగా మన ఉన్మాదం దాడులు చేస్తుంటే ఆయన క్రైస్తవుట. నేను భయం గీయం లేకుండా భయం మామూలు చూసి భయపడాలి. నిజం నిప్పు లాంటిది 2 రన్లు 4 అన్నందుకు జైళ్ళలో గుప్పుతారని అన్నాయి మహాకవి శ్రీశ్రీ అట్లా 2 రన్లు 4 6 లేదు అని సందేహంగా నిర్భయంగా నిస్సంకోచంగా నేను మీడియాలో పెడుతున్నప్పుడు ఆయన విరిపోతా ఉన్నాడు. నాకు ఫోన్ చేసి భయపడతా ఉండండి. నాకు ఎన్కౌంటర్ మేము చదువుకునే రోజులు ఎన్కౌంటర్ అంటే పత్రిక ఉండేది సింగల్ దశరథని చంపేసి ఆయన కూడా ఇట్లనే డైరెక్ట్ టీవీలుగా వార్తా ప్రసారాలు చేస్తుంటే ఆయన చంపిపడేశాను. ఆయనకు ముందు ఆయన తర్వాత కూడా ఎవరు కనిపించలేదు, వాళ్ళ మీద కనిపిస్తుంది
అని ఆయన అంత పెద్ద ఆయన చాలా వినమ్రంగా తగ్గించుకొని తాను తగ్గించుకుని వాటికి చిత్తపడుతుంది, తాను హెచ్చరించుకుని తగ్గించబడినని బైబిల్లో చెప్పినట్లు ఆయన చాలా ఎంకరేజ్గా చేస్తా ఉంది. ఎందుకంటే స్వచ్ఛంద సేవా సంస్థలకు సంబంధించి వాళ్ళ సాధక బాధకాల మీద నేను చేస్తున్న సేవ తత్పరత ఉద్యమం సందర్భించి, జర్నలిస్టులకు సంబంధించిన ఉద్యమం గురించి, ఆ సంఘం ఏర్పాటు చేయడంలో వాళ్ళ సంక్షేమం కోసం నేను పోరాడుతున్న తీరుతెన్నులు నిరాదీక్ష సందర్భంగా ఇతర పాదయాత్రల సందర్భంలో కానీ నాకు మంచిగా ఫోన్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉన్నది, బాగా బలపరుస్తూ ఉండేది. నన్ను తాను తగ్గించుకొని నన్ను హెచ్చించే రీతిలో నన్నంటే నా వెనక సంఘానికన్నా ఆ సంఘానికి ఉన్న ఒక ప్రాధాన్యత మహత్తరమైన మార్క్సిజానికి. అట్లాంటి తండ్రి నిన్న చనిపోయిన తర్వాత ఇప్పుడే అంతిమ సంస్కారాలు పిల్లలంతా నేను గౌరవప్రదమైన అడ్వకేట్, ఇక్కడ వీరు కూడా సీనియర్ జర్నలిస్టు, సమకాలికులు కృష్ణ కుమార్ గారు. వీరు సోషల్ మీడియా తెలంగాణ జర్నలిస్ట్ ఫెడరేషన్ కి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులుగా ఈ ప్రధానంగా కలిసి గత 6 నెలల నుండి విద్యార్థుల పట్ల, యువజనుల పట్ల, కార్మికుల పట్ల, కర్షకుల పట్ల, రైతుల పట్ల, కళాకారుల పట్ల, సాహిత్యవేత్తల పట్ల, రచయితల పట్ల, కవుల పట్ల వీళ్ళందరినీ ఒక వేదిక మీద తీసుకొచ్చి ప్రగతిశీల ప్రజాతంత్ర ఉద్యమ భావాలతో ముందుకు తీసుకుపోవడంలో ఫుల్ టైం స్పెండ్ చేసి నాకు కొండంత అండగా ఉన్న మా తండ్రి అడ్వకేట్ గారు, వారిద్దరం మేము మా బాబు హరీష్ అందరం కూడా పూలమాలలో వచ్చి వర్క్ చేసినాం. ఏదేమైనప్పుడు కూడా ఆ బిడ్డడు జర్నలిజంలో ఒక ఎగుచుకగా ఆయన మెయిన్ వ్యాసాలు రాస్తే తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కూలిపోయే రీతిలో సంచలనం సృష్టించిన ఓ మంచి దిట్ట. ఆయన జర్నలిజంలో ఇట్లా సేవ తత్పరతలో పరిపూర్ణత జీవితాన్ని ధన్యతం చేసుకుని పోయిండు. ఆయనకు మనం ఆలేటి ఆటం వరల్డ్ ఆశ్రమం తరఫున, తెలంగాణ స్వచ్ఛంద సేవా సంస్థల ఫెడరేషన్ తరఫున రాష్ట్ర కమిటీ కన్వీనర్ గా, సోషల్ మీడియా తెలంగాణ రాష్ట్ర ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీరి సమక్షంలో ఈ ఆశ్రమంలో మేము అందరం సేవ తత్పరత వీరుడే ఆయనకు మేము నివాళుల్ని అర్పిస్తూ మేము ఇప్పుడు ఆలేటి ఆటం వల్ల ఆశ్రమంలో ఉన్న పోలియో, మూగ, చూటి, వృద్ధి, అనాథ, ఎయిడ్స్ వాళ్ళు, కరోనా బాధితులు, కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళు, ప్రత్యావతం వచ్చిన వాళ్ళు ఎందరో అభాగ్యున్నారు. మేమందరం కూడా ఈరోజు తెలిసిన దగ్గర చాలా బాధల్లో ఒక నిమిషం మౌనం పాటించి వారి కుటుంబానికి సంతాప సందేశాన్ని తెలియజేస్తూ, ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఒకసారి మనం అందరం నిలబడదాం. ఆదివారం రోజు సీనియర్ పాత్రికేయుడు బాబ్జీ గారు అబ్దుల్లా ఊర్పెట్టు గ్రామంలో మరణించారు. అతను మరణించిన సందర్భంగా మా తెలంగాణ సోషల్ మీడియా ఫెడరేషన్, అదే తెలంగాణ జర్నలిస్టుల సంఘాల తరఫున అతని యొక్క మరణానికి మన సంఘాలకు తీరని లోటుగా భావిస్తూ, అదేవిధంగా అతని మరణానికి సానుభూతి తెలియపరుస్తూ, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాం. గత 40 సంవత్సరాల నుండి అలుపెరగకుండా సాహిత్య లోకానికి, సమాజ సేవకు, జర్నలిజానికి అంకితమైనటువంటి బాబ్జీ ఈ ప్రాంతంలో లేకపోవడం అనేది మనకు తీవ్ర లోటుగా, కన్నీటి భరితమైనటువంటి పరిస్థితులు ఈరోజు వివిధ ఆశ్రమాలలో అతనికి నివాళులు అర్పిస్తారు. అందులో భాగంగా ఆలేట్ ఆటంలో కూడా అతడు చేసిన సేవకు సానుభూతిగా వాళ్ళు కూడా సానుభూతి ప్రకటించారు. అతని పేరు మీద వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు డాక్టర్ ఆలేట్ ఆటం గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ సానుభూతి కార్యక్రమం ఇదే విధంగా ప్రతి జర్నలిస్ట్ కుటుంబ విషయంలో కావచ్చు, సమాజంలో సేవ చేసే సామాజిక సేవల విషయంలో కూడా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. అదేవిధంగా బాబ్జీ ఆత్మకు శాంతి కలవాలని భగవంతుని దేవదేవుని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఈమె గారు మా ఆవిడ గారు అండి.
డాక్టర్ ఆలేటి లలితారామ్ గారు. ఈ బాబ్జీ గారు ఉన్నప్పుడు క్రిస్మస్ వేడుకలప్పుడు మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా ఆహ్వానిస్తూ ఉండేది. శివకోటి పూజారి గారు, ఇక్కడ సాయిబాబా మందిరం పూజారి గారు, ఆయన గారు సాయిబాబా మందిరం సాయిబాబా వేషధారంలో క్రిస్మస్ తాత వేషధారంలో ఒక శుద్ధపర బ్రాహ్మణుడు క్రిస్మస్ తాత శాంతా క్లాజా చేసుకొని మావిడ ప్రార్థన చేస్తూ బాబ్జీ గారు చేస్తూ క్రిస్మస్ వేడుకలు అంటే మత సామరస్యాన్ని కాంక్షిస్తూ ఒక అద్భుతమైన రీతిలో ఆయన దగ్గర నుండి మిగతా స్వచ్ఛంద సంస్థలు, మిగతా జర్నలిస్ట్ క్రిస్మస్ వేడుకల్లో సాయిబాబా భక్తులు హైందవ సనాతన సంప్రదాయ ఆచారాల వ్యవహారాలతో ఉన్న వాళ్ళని కూడా కలగలుపుకునే తీరులో ఆయన అందరికి మార్గదర్శకం అండి. ఈరోజు నిజంగా చాలా బాధాకరమైన గుర్తుకొస్తున్నాయి. మేము ఈ సందర్భం చెప్పేదొకటే, వాళ్ళిద్దరు బిడ్డలు ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డల తండ్రిని కోల్పోయి బాధలు ఉండొచ్చు. మేమందరం తండ్రులమే, స్వతంత్ర సేవా సంస్థల నిర్వాహకులందరం. బిడ్డలారా మీరు బాధపడకండి. మీ నాన్నగారి అడుగు జాడలో తల్లిదండ్రులు లేని బిడ్డలకి అపర్ణ హస్తంగా, అన్నదమ్ముల్లాగా, తల్లిదండ్రుల్లాగా మీరు ఉండండి. తెలంగాణ స్వచ్ఛంద సేవా సంస్థల ఫెడరేషన్ నుండి, తెలంగాణ సోషల్ మీడియా జర్నలిస్ట్ ఫెడరేషన్ నుండి మీకు ఎల్లవేళలా మీకు కొండంత అండగా, నిండుగా, దండిగా మీకు మేము అండగా ఉంటాం. నాన్నగారు లేకున్నా మీకు ఏ ఆపద వచ్చినా, స్వచ్ఛంద సంస్థగా వచ్చినా లేదు జర్నలిజానికి సంబంధించిన విషయాలలో కూడా నాన్నగారి ప్రింటింగ్ మీడియాలో జర్నలిస్ట్ గా రాణించిండ్రు. సోషల్ మీడియాలో కూడా మీరు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి సేవ తత్పరత కార్యక్రమాలని నాన్నగారు ఎప్పుడైతే ప్రభుత్వాల్లో భూకంపం వచ్చే రీతిలో వార్తలు ఎట్లయితే రాసిందో, నాన్నగారు ఏ రీతిలో అయితే మత సామరస్యాన్ని కాంక్షిస్తూ అనాథులలో, అభాగ్యులలో ఆయన మీద నేను కవిత రాస్తే అసలు ఆయన ఎంత సంతోషపడ్డాడంటే, అట్లా దేవుని రాజ్యం పిల్లల వంటిది. ఆ రాజ్య వ్యవస్థాపకుడుగా ఆ మంచి గొర్రె పిల్ల, చిన్న గొర్రె పిల్లని వేసయ్యా, మెల్లమెల్లగా నడుపు చేసయ్యా, హల్లెలూయా 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 అని ఒక పాట ఉండే. అట్లా చిన్న గొర్రె పిల్లల్ని కాపాడే యేసుక్రీస్తు లాంటి నిన్ను వాళ్ళని కొడుగాని ప్రేమించడం వల్ల యేసుక్రీస్తు మాటలు పెడుతున్నాయి, జీవితాంతం అట్లనే చేస్తుందని ఈ భావం కొట్టించినట్లు కవిత రాస్తుంటే సందర్భంలో ఆయనకి ఏదో అవార్డు వస్తుంది. చాలా సంతోషపడి నాకు కృతజ్ఞతలు చేస్తూ చాలా తగ్గించుకునే రీతిలో ఉంటా ఉండేది. ఆ వారసత్వాన్ని పుచ్చుకోండి. మీరు కూడా సోషల్ మీడియా పెట్టండి. మీ నాన్నగారి సేవ తత్పరత కార్యక్రమాలతో పాటు మత సామరస్యాన్ని కాంక్షించే రీతిలో అభాగ్యుల నదుల పట్ల సామాజిక స్పృహాన్ని కలిగించే రీతిలో మీరు కూడా ఛానల్ పెట్టండి. జర్నలిజంగా సంఘం తరఫున మా అండలు ఉంటాయి. ఇదండి మా ఆవిడ గారి సమకాలికుడు, ఆయన గారికి మా హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తాం.